హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను మటన్ కర్రీ చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో నేను కొలతలతో ఎలా చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ కూడా అవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా నాలా చేయాలనుకుంటే తప్పకుండా నా వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇక్కడ నేనైతే 750 గ్రామ్స్ మటన్ అయితే తీసేసుకున్నాను. ముందుగా దీన్ని అయితే కడిగి పక్కనైతే పెట్టేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే కడిగేసుకున్నాను. ఇందులోకైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసేసుకొని ఒక 30 మినిట్స్ దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. సో ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది మటన్లోకి. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులు అయితే వేసేసుకున్నాను. నేను క్వాంటిటీ ఎంత వేసుకున్నానో ఇక్కడ మీకైతే పైన మెన్షన్ చేశాను, ఒకసారి అయితే చూసేసేయండి. ఇప్పుడైతే వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే పక్కన పెట్టేసేసుకున్న ఆనియన్స్ కూడా అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం పక్కన పెట్టేసేసుకున్న మటన్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మటన్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 10 మినిట్స్ అయితే మనం హై ఫ్లేమ్ లో మంట అయితే పెట్టేసేసుకొని ఇప్పుడైతే కుక్ చేసేసుకోవాలి. అలా హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల మనకి వాటర్ అయితే పోయి మటన్ నుండి ఆయిల్ అనేది అయితే సపరేట్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాతకైతే చెక్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి. నేను మూత పెట్టేసేసుకొని అయితే మళ్ళీ ఒక 8 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మటన్లో వాటర్ అయితే ఏం లేవు. ఇప్పుడైతే ఇందులోనైతే నేను 3 గ్లాసెస్ హాట్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ముక్క అనేది అయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది హాట్ వాటర్ పోయడం వల్ల. అందుకని అయితే ఓన్లీ హాట్ వాటర్ పోసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోండి. ఒక 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మనం మటన్ ఉడికించేసుకోవాలి. ఇక్కడ నేనైతే మసాలా ప్రిపేర్ చేసేస్తున్నాను. దానికోసం ఇక్కడైతే వేంపిన 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దానితో పాటు మసాలా దినుసులు, ఒక చిన్న చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు అండ్ 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసేసుకొని అయితే ఇలా మెత్తగా అయితే దంచేసేసుకుంటున్నాను. ఇది లేని వాళ్ళైతే మిక్సీ జార్ చేసేసుకొని కూడా ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి. మధ్యలో అయితే ఇలా మనం అప్పుడప్పుడు తీసేసుకొని అయితే ఒకసారి మటన్ కలిపేసేసుకోవాలి. ఎందుకంటే మటన్లో వాటర్ అయిపోయాయా లేదా, మనకి ముక్క ఉడికిందా లేదా అని ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకొని ఒక ముక్క వేసేసుకొని ఉడికిందా లేదా అయితే చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఇంకా ఉడకలేదు మటన్. మళ్ళీ మూత పెట్టేసేసుకొని అయితే ఒక 15 to 20 మినిట్స్ అయితే మటన్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఆ 20 మినిట్స్ తర్వాతకి మళ్ళీ మూత తీసి ఒకసారి అయితే మటన్ చెక్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ నాకైతే మటన్ ఉడికిపోయింది. మీకు ఈ వీడియోలో అయితే ముక్క ఉడికిందా లేదా అయితే చూపించేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు మటన్ అయితే సాఫ్ట్ గా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి ఏమేమి కావాలనో అయితే మనం వేసేసుకోవాలి. నేను ఇక్కడ అయితే 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటున్నాను. ఇంకా స్పైసీగా తినే వాళ్ళు ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోవచ్చు. అలాగే నేను ఇంతకుముందు పక్కన దంచి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం మీకు తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి అయితే నేను మటన్ కుక్ చేస్తాను. దానివల్ల ఏంటంటే మటన్ చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది అండ్ దగ్గరికి కూడా ఇలా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా నాలాగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో చూసి మటన్ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. థ్యాంక్ యూ.